హలో ఎవరు టాక్సిక్ టీజర్ రిలీజ్ అయింది నిన్న. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏం లేదు. ఈ టీజర్ ఇట్లా వస్తుంది. చాలా సినిమాలకు మనకు తెలుసు టీజర్ ఇప్పుడు ఫస్ట్ లుక్ ఇప్పుడు అని చెప్పి చాలా అనౌన్స్మెంట్లు చేస్తారు. కానీ టాక్సిక్కి ఏం లేకుండా సర్ప్రైజ్గా టీజర్ వదిలేసారు. అసలు చూడంగానే అసలు ఇది నిజమా లేకపోతే ఎవరైనా ఫ్యాన్ మేడ్ అట్లా తయారు చేస్తారు కదా అట్లా అని చెప్పి అనుకున్నా. కానీ అది నిజంగానే అఫీషియల్గానే రిలీజ్ చేశారు టీజర్ రివ్యూలోకి పోయేముందు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయరు మీకు నచ్చితే. అసలు మనందరికీ కేజీఎఫ్ 2లో చూసిన యష్ని తర్వాత ఏ క్యారెక్టర్లో చూడాలి ఎట్లా చూడాలని చెప్పి చాలా యష్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా ఎగ్జైటింగ్ ఉన్నారు. నెక్స్ట్ ఎట్లా వస్తాడు అంటే ఈ రెండు సినిమాలు ఈ ఒకదాని మించి ఒకటి పెద్ద సూపర్ డూపర్ హిట్ అయినాయి. కలెక్షన్లు అట్లనే వచ్చినాయి. బాహుబలి తర్వాత పాన్ ఇండియాలో ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా, ఆ రేంజ్ ఉన్న హీరో నెక్స్ట్ ఎట్లా వస్తాడని చెప్పి అనుకుంటే కేజీఎఫ్ 2కి ఏ మాత్రం కూడా తగ్గకుండా ఇంత కూడా తగ్గకుండా అదే యష్ అదే రాకీ భాయ్ అదే లుక్లా అదే యాటిట్యూడ్తోని అదే పవర్తోని అదే ఎనర్జీతోని టాక్సిక్లో కూడా వస్తుంది. టీజర్ చూస్తే మాత్రం అసలు షాక్ అయినా. అసలు ఒక అమ్మాయి ఈ రేంజ్లో డైరెక్ట్ చేసుడు కూడా, ఒక ఫీమేల్ డైరెక్టర్ కూడా ఈ రేంజ్లో డైరెక్ట్ చేసుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలే నేను. మనందరికీ తెలుసు ఫస్ట్ ఒక చిన్న టీజర్ వచ్చింది. ఆ టీజర్లో అదంతా వేరు. బట్ ఈ టీజర్లో మాత్రం యష్ని చూపించే విధానం కావచ్చు, యష్ యాటిట్యూడ్ కావచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ లొకేషన్లు కావచ్చు, ఆ విలన్ల గెటప్లు కావచ్చు, ఒక్కటే కాదు ఇంకా నాకు తెలిసి సినిమా మొత్తం చాలా రక్తపాతం ఉంటుంది. యాక్షన్ సీన్స్ అయితే ఇంకా టన్నులు ఉంటాయి, టన్నులు. యష్ ఫ్యాన్స్ ఎవరైతే యష్ని ఇష్టపడతారో, ఎవరైతే యాక్షన్ సినిమాలు ఇష్టపడతారో అంటే ఒక ఈవెన్ జనరల్ ఆడియన్స్ కూడా ఖచ్చితంగా సినిమాలో అంటే స్టోరీ ఏంది, ఇంకా విలన్స్ ఎవరు, ఎంతమంది ఉన్నారు అంటే విలన్స్ కూడా ఎక్కువనే ఉన్నారు. ఆ స్టోరీ ఎక్కడ కూడా ఇప్పటిదాకా రివీల్ కాలే, స్టోరీ రివీల్ కాలే. ఈ హీరో యాటిట్యూడ్ హీరో యాటిట్యూడ్ మీదనే మెయిన్ ఫోకస్ చేసింది ఆమె డైరెక్టరు. ఆ యాటిట్యూడ్ చూపించే విధానం ఏదైతే ఉందో 100% సక్సెస్ అయింది ఆమె. మామూలుగా చూపించలేదు అసలు. అంటే యష్ క్యారెక్టర్తో పాటు టీజర్ లాస్ట్లో క్లీన్ షేవ్తోని అంటే ఇంతకుముందు కేజీఎఫ్ మూవీకి ఎట్లున్నానో యష్ అర్జెంట్ లుక్ కూడా ఉంది. అంటే డబల్ యాక్షనా లేకపోతే ఈయననే వేరే క్యారెక్టర్ ఏమైనా ఉందా అది ఎక్కడ కూడా రివీల్ చేయకుండా ఓన్లీ అసలు సినిమా మీద బడ్జెట్ ఎట్లా పెంచాలనో అంతగానో పెంచేసారు సినిమాకి బడ్జెట్. జస్ట్ ఒక టీజర్ చెప్పకుండా చేయకుండా వచ్చి టీజరు యూట్యూబ్ని షేక్ చేస్తుంది. అర్థం చేసుకోండి మీరు. నాకైతే మాత్రం మస్తు ఎగ్జైటింగ్ అనిపించింది, మస్తు నచ్చింది. నేను అంటే యష్ని ఇంత గ్యాప్ తీసుకొని చేస్తుంది ఈ సినిమా ఎందుకని చెప్పి అనుకున్నా. ఫస్ట్ ఒక హీరో ఇంత పాన్ ఇండియా అంతా మార్కెట్ క్రియేట్ అయిన తర్వాత కూడా ఇంత టైం తీసుకుని ఒక సినిమా చేస్తే పబ్లిక్ మర్చిపోతారు. ఎంత సినిమా తీసినా సరే కూడా ఇంత లేట్ అయితే పబ్లిక్ మర్చిపోతారు ఎందుకని అనుకున్నా. కానీ ఈ టీజర్ చూసినాక ఓకే వర్త్ అనిపిస్తుంది. అంటే 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒక సినిమా తీసినా సరే కూడా ఇట్లా సాలిడ్గా కొడితేనే మంచిగా అనిపిస్తుంది అని చెప్పి అయితే నాకు అనిపించింది టీజర్ చూసినాక. టీజర్లో చాలామంది విలన్స్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు టీజర్లో. అంటే యాక్షన్ హై వోల్టేజ్ యాక్షన్ ఉంటుంది ఈ సినిమాలో. నార్మల్ యావరేజ్ బిలో యావరేజ్ యాక్షన్ సీన్స్ కాదు, మొత్తం హై వోల్టేజ్ యాక్షన్ సీన్. రీసెంట్గా ఏదో న్యూస్లో కూడా చదివినా 25 చాలా ఏదో కొన్ని సీన్స్ అసలు బాగలేకపోతే రీషూట్ చేస్తారు. దానికి కూడా 25 కోట్లు ఖర్చు అవుతుంది ఈ టాక్సిక్ మూవీకి. ఇంకా హీరో హ్యాపీగా లేడు. ఈ షార్ట్స్ ఖచ్చితంగా సినిమా మీద ఇంపాక్ట్ క్రియేట్ కాకుండా రీషూట్ చేస్తే బెటర్ అని చెప్పేసి రీషూట్ చేయడానికి కూడా ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేసిన ఎక్కడికైతే చూసినా మేబీ అంటే సినిమా యూనిట్ మొత్తం చూసి ఎక్కడెక్కడైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో వాళ్ళు అనుకున్న డ్రాబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో ఆడియన్స్ పర్ఫెక్టివ్గా చూసి అరే ఇది ఇట్లా ఉండాల్సింది కాదు, ఇది ఇట్లుంటే బాగుంటుంది, ఇట్లుంటే కనెక్టివిటీ అవుతుంది అని చెప్పి అట్లా కూడా రిస్క్ చేసి మరీ 25 కోట్లు పెట్టి మళ్ళీ రీషూట్ చేస్తున్న అక్కడికైతే చేసిరని చెప్పి తెలిసింది. ఒకవేళ అట్లా అంటే సినిమా రిలీజ్ అయితే మాత్రం ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ షేక్ కావాల్సిందే అన్న కాన్సెప్ట్తోనే ఈ సినిమాని రిలీజ్ డేట్ కావచ్చు, సినిమాలో ఉన్న టీజర్ కావచ్చు. హీరోయిన్స్ అయితే ఉన్నారు, బట్ హీరోయిన్స్ ఎవరున్నారో ఏందో ఇప్పటిదాకా ఒక పోస్టర్ కానీ ఏం లీకులు కూడా వేయలేరు. మరి ఒకరున్నారా ఇద్దరున్నారా హీరోయిన్స్ గురించి అయితే తెలియదు. కానీ బీజిఎం వేరే లెవెల్. ఆ సౌండ్ అంటే అక్కడున్న ఆ లొకేషన్కి ఏదైతే అది మాఫియాకి సంబంధించిందా లేకపోతే ఇంక స్టోరీ దేనికి సంబంధించినది కూడా ఎక్కడేం రివీల్ కాలేదు. బట్ నాకైతే మాఫియాకి సంబంధించింది, మాఫియా బ్యాక్గ్రౌండ్ ఉన్న సినిమా అన్నగాడికి అనిపిస్తుంది. ఆ లొకేషన్కి తగ్గట్టు అక్కడ ఉన్న క్యారెక్టర్లకు తగ్గట్టు ఆ కలర్కి తగ్గట్టు మ్యూజిక్ కూడా సాలిడ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సాలిడ్ మ్యూజిక్. అంటే ఏడ కూడా ఈ సినిమా డిసప్పాయింట్ చేస్తుందని ఫీల్ ఏడగలగలేదు టీజర్ చూసినాక. ఇంకా ట్రైలర్ వస్తే ఇంకా ట్రైలర్లో ఏముంటుందో అర్థమవుతలేదు.
జస్ట్ ఒక టీజర్లోనే ఈ రేంజ్ ఎలివేషన్స్ ఈ రేంజ్లో క్రియేట్ చేసిందంటే ఇంకా అది ట్రైలర్ రిలీజ్ అయినాక ట్రైలర్లో ఎంత స్టఫ్ ఉందో, హీరోయిన్స్ ఎవరు ఉన్నారో, విలన్స్ ఎవరు ఉన్నారో, ఇంకెన్ని కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయితే తెలియదు. కానీ ఏదైనా సరే కూడా సినిమా మీద అయితే మాత్రం చెప్పకుండా వచ్చిన టీజర్ ఓ రేంజ్ బడ్జెట్ క్రియేట్ చేసింది సినిమా మీద. ఆల్రెడీ ఫస్ట్ టీజర్ మనందరికీ తెలిసిందే, అది ఒక మెంటల్ మార్క్స్ టీజర్. అది అటువంటి టీజర్ అంటే యశ్ లాంటి హీరో ఆ రేంజ్ స్టోరీని యాక్సెప్ట్ చేసి అసలు టీజర్ యాక్సెప్ట్ చేయడం కూడా గ్రేట్ అసలు. అక్కడ అంటే చాలామంది కామెంట్ చేశారు కానీ అంటే యాటిట్యూడ్ అనేది మనం సినిమా కనుక చూసుకుంటే సినిమాలో ఈ రేంజ్ హీరో యాటిట్యూడ్ ఈ రేంజ్లో ఉంటుందని చెప్పారంటే ఖచ్చితంగా అది పీక్స్. అది ఫస్ట్ టీజర్లో వచ్చిన యాటిట్యూడ్ అయితే ఆ శ్మశానంలో కార్లో ఏదైతే కొంచెం సీన్లు ఉన్నాయి అవి అంటే యాక్సెప్ట్ చేసి పబ్లిక్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. కొంతమంది కామెంట్ చేశారు, కొంతమంది యాక్సెప్ట్ చేశారు. అంటే కంప్లీట్గా ఈ మూవీ మొత్తం రాకీ బాయ్ వన్ మ్యాన్ షో చేసేటట్టయితే మాత్రం క్లారిటీ కనిపిస్తుంది. రాకీ బాయ్ వన్ మ్యాన్ షో అయితే ఖచ్చితంగా అది కేజీఎఫ్లో కనబడుతుంది, ఇక్కడ ఉంది కేజీఎఫ్ 2లో కనిపించింది, దీనిలో కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. బట్ దానికి రెండింటికి మించి దీన్ని ఉంటుందేమో అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్, వైలెన్స్ అసలు ఆ వైలెన్స్ని ఫేమస్ చేసిందే ఈ కేజీఎఫ్. తెలుసు, యాక్సెప్ట్ చేయాలి మనం. ఆ వైలెన్స్ అనేది ఏదైతే డైలాగ్ ఉందో, వైలెన్స్ అంటే ఒక కొత్త వైలెన్స్ని, ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేసింది వైలెన్స్లో. సేమ్ ఈ సినిమాలో కూడా అసలు డైలాగులు కావచ్చు, ఇంగ్లీష్ డైలాగులు ఎక్కువ ఉన్నాయి. ఇంకా యాటిట్యూడ్ ఉంది, అంటే ఆ బ్రీడ్తోని ఆ హెయిర్ స్టైల్తోనే ఒక లుక్ మొత్తం కంప్లీట్గా యంగ్ లుక్ ఒకటి ఉంది. ఆ యంగ్ లుక్ ఏంటన్నది నాకు అర్థమవుతలేదు. అది అంటే ఈ హీరోనే ఫ్లాష్ బ్యాక్లో ఏమైనా అట్లుంటాడా, లేకపోతే ఈ క్యారెక్టర్ చేసినాక ఆ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అవుతుందా, లేకపోతే ఇద్దరు తండ్రి కొడుకులా, లేకపోతే అన్నదమ్ములా, అది ఏందన్నది అర్థమైతలేదు. కానీ ఇంకో కొత్త యశ్ అయితే మాత్రం ఈ సినిమాలో చూపించడానికే ఆమె చాలా గట్టి ప్రయత్నం అయితే చేసింది డైరెక్టర్. ఫీమేల్ డైరెక్టర్ అయినా సరే కూడా కూడా తడబడకుండా ఒక సినిమాని, ఒక ప్రాజెక్ట్ని ఎట్లా తయారు చేయాలి, దాన్ని ఎట్లా మార్కెట్లో పెట్టాలన్నది కూడా ఇవి బాగా అర్థమైనట్టుంది. ఈమె థాట్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా బోల్డ్గా ఉన్నాయి థాట్స్ కూడా. అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఏదైతే కావాలనో, ఇప్పుడు ఎవరైతే ఒక హీరోని నార్మల్గా చూపిస్తే హీరోని ఎవరు కేర్ చేస్తారు ఇవాళ రేపు, ఎంత మంచి సినిమా అయినా సరే కూడా ఎవరు పట్టించుకుంటలేరు. హీరోకి ఒక సపరేట్ యాటిట్యూడ్, ఒక సపరేట్ బేసు, అండ్ కూర్చున్నంతసేపు ఆ హీరోయిజం ఎలివేషన్స్ వీటికి బాగా పబ్లిక్ కనెక్ట్ అవుతారు. కాబట్టి ఈమె మెయిన్ ఐటమ్ మీద, డైరెక్టర్ ఐటమ్ మీద ఫోకస్ చేసి అసలు టీజర్ అయితే మాత్రం నేను చెప్తున్నా కదా వేరే లెవెల్. నాకైతే మస్తు నచ్చింది. సినిమా మీద ఒక పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. చెప్పకుండా వచ్చినా సరే కూడా మీరందరూ థ్రిల్ అయ్యి, మీరందరూ ఎగ్జైట్ అయ్యే టీజరే రిలీజ్ చేసారు. వాళ్ళు అయితే ఏడ కూడా టీజర్ చూసినా సరే పేరు డిసప్పాయింట్ గారు. ఆ బీజిఎం, ఆ విజువల్స్ అయితే మాత్రం చాలా గ్రాండ్గా ఉన్నాయి, అన్నీ రియలిస్టిక్గా ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఏడా కూడా ఒక సినిమా సెట్ కోసం వేసినట్టు కాకుండా బయట ఏదో జరుగుతుంది నిజంగానే బయట ఇట్లా ఉంటుందేమో అన్నకాడికి చాలా రియలిస్టిక్గా విజువల్స్ అట్లనే ఉన్నాయి, ఆ లొకేషన్స్ అట్లనే ఉన్నాయి, సినిమా కలర్ అట్లనే ఉంది, బీజిఎం అట్లనే ఉంది, క్యారెక్టర్స్ అట్లనే ఉన్నాయి, గెటప్స్ అట్లనే ఉన్నాయి. ఎక్కడ కూడా ఇంత కూడా డిసప్పాయింట్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఏడా కనిపిస్తలేదు. ట్రైలర్ వచ్చినాక ట్రైలర్లో మాట్లాడుకుందాం. ఇంకా సినిమా దేనికోసం అనేది ఏదో నాకు క్లూ దొరుకుతుందేమో. అంటే ఇది పగ తెచ్చుకునే పగ కోసమా, లేకపోతే ఒక డిఫరెంట్గా ఉంది, కొత్తగా క్యూరియాసిటీ అయితే ఖచ్చితంగా ఉంది. చూద్దాం ఫ్యూచర్లో ట్రైలర్ వచ్చినాక ఎట్లుంటుంది దేనికోసం అనేది. వీడియో కానీ లైక్ చేయాలి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. జై హింద్.